ఏదైనా పులుసు చేసుకునేటప్పుడు అది కొంచెం చిక్కగానే ఉండాలి. అందులో చేపల కూర అయితే బాగా చిక్కగా ఉంటేనే టేస్ట్ బావుంటుందనమాట. మామిడికాయ అయితే కంపల్సరీ వేయాలి. నా దగ్గరైతే మామిడికాయ కొంచెమే ఉండింది. అది కూడా నేను డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నా దగ్గర ఉండింది. ఇప్పుడు వంకాయలైతే బాగా మగ్గాలని మూత పెట్టేసాననమాట. ఎప్పుడైనా చేపల పులుసు కొంచెం హై ఫ్లేమ్‌లో ఒక 10, 15 మినిట్స్ అట్లాగా పెట్టేసి తర్వాత వదిలేయాలి. ఇప్పుడైతే నేను చేపల పులుసులోకి పొడైతే చేసి పెట్టుకున్నాననమాట. అప్పటికప్పుడే చేశాను కాబట్టి ఇంకా మంచి స్మెల్ అయితే అరోమా వస్తుంది. చాలా బావుంటుంది. కొంచెం తెల్లపాయలు కూడా యాడ్ చేసుకుంటా అనమాట. అంతే. ఈ పొడేసిన తర్వాత అయితే దానికి ఇంకా పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుందనమాట. ఇది చేపల పులుసులో సీక్రెట్ రెసిపీ అనేది. చాలా బావుంటుంది ఈ పొడేసిన తర్వాత అయితే. అంతే. ఇంకా మనం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఆయిల్ కూడా చూడండి పైకొచ్చేసింది. అంటే ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టేసుకొని తర్వాత మనం దించేసుకోవచ్చనమాట కూరైతే. ఎప్పుడు చేపల పులుసులోకి గెంటు ఎక్కువైతే పెట్టకూడదు. జస్ట్ ఊరినే పీసెస్‌ని అట్లా తిప్పడానికి మాత్రమే చూడాలి గెంటితో అయితే. ఇంత చిక్కగా అయితే చేపల పులుసు ఉండాలి. అంతే అండి. మన సూపర్ పర్ఫెక్ట్‌గా ఉండే కొరమీను చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. అంతే. ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో మన చేపల పులుసు ఏసుకొని తినడమే ఆలస్యం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.